ఈరోజు అయోధ్య బాలరాముడిని ప్రతిష్ఠించిన రోజండి. దేశమంతా జై శ్రీరామ్ అంటూ గుడిలో భజనలు చేసిన రోజు. ప్రతి ఇంట కాషాయ జెండాలు ఎగరవేసిన రోజు. ప్రతి ఇంటి గోడల మీద జై శ్రీరామ్ అని ముద్రలు వేసుకున్న రోజు. మనం ఎప్పుడెప్పుడా ఈ రోజు వస్తుందా అని ఎన్నో రోజులుగా ఎదురు చూసిన రోజు. ఆ రోజు పండుగలా చేసుకున్నాం కదండీ! ఆ రోజు మా అమ్మాయి అయోధ్య రాముడిని, మందిరాన్ని రంగవల్లులతో వేసిందండి. అసలు అయోధ్య రాముడిని వేయాలనే ఆలోచన ఎలా వచ్చింది? ఈ విషయాలన్నీ మీతో చెప్తానండి. అయోధ్య బాలరాముడిని ప్రతిష్ఠించిన రోజు ప్రతి ఇంటిపై ఒక జెండా కట్టుకోవాలని చెప్పారు. మా ఇంటి పైన కూడా జెండా కట్టడానికి 2 జెండాలు తెచ్చుకున్నామండి. ఒకటి పొడవాటి గొట్టానికి కట్టేసి చక్కగా ఇంటిపై ఎగరవేశాం. రెండో జెండాను మా అమ్మాయి చూసి రాముడిని ఆ జెండాపై చూసేసరికల్లా వెంటనే తనకు ఆలోచన వచ్చిందండి. అమ్మ, నేను రాముడిని రంగవల్లులతో వేస్తాను గుడిలో అంది. తను డ్రాయింగ్ బాగానే వేస్తుంది. అలాగే రంగవల్లులతో కూడా ముగ్గులు బాగానే పెడుతుందండి. అది నాకు తెలిసిన విషయమే. కానీ ఎప్పుడూ రాముడిని రంగవల్లులతో వేయలేదు. తను వేస్తాననేసరికల్లా, సరే నువ్వు రాముడిని బాగా వేయగలవా? నువ్వు వేయగలననే కాన్ఫిడెంట్ నీలో ఉంటే చెప్పు అన్నాను. నేను వేస్తానమ్మా అంది. అప్పుడు గుడిలో ఈవో గారిని పర్మిషన్ తీసుకోవడానికి వెళ్ళామండి. అప్పుడు ఆయన మేము చూపించిన ప్లేస్‌లోనే వేయమన్నారు. ఆ రోజు మా అమ్మాయి షాపులన్నీ తిరిగి రంగులు తెచ్చుకుందండి. రంగులైతే తెచ్చుకుంది కానీ అందులో అసలైన కలర్ లేదండి. అదేనండి, రాముడు నీలిమేఘశ్యాముడు కదా! ఆ రంగు లేదండి. తర్వాత వాళ్ళ నాన్నగారికి ఫోన్ చేసి రావులపాలెం నుంచి కొట్లన్నీ తిప్పించుకుని మొత్తం మీదైతే రంగయితే తెచ్చేసుకుందండి. చిన్నపిల్లలకు గుడిలో శ్లోకాలు నేర్పిస్తానండి నేను ప్రతి ఆదివారం కూడా. మేము రాముడిని రంగవల్లులతో వేయాలనుకున్న రోజు కూడా ఆదివారం వచ్చింది. ఆ రోజు పిల్లలకు క్లాస్ పెట్టి, పిల్లల నోట రాముడి శ్లోకాలు చెప్పించి, రాముడి ఫోటో పెట్టి, దీపం, ధూపం, నైవేద్యం పెట్టండి, హారతిచ్చి ప్రసాదం కూడా పిల్లలకి పెట్టి, రాముడి గురించిన కొన్ని విషయాలను వాళ్ళతో చెప్పానండి. రాముల వారి ఫోటో దగ్గర పిల్లలచే పుష్పాలు కూడా వేయించాను. ఇది ఇలా మండపం ముందు జరుగుతుంది. మా అమ్మాయి రాముడిని గీయటం మొదలుపెట్టేసిందండి. అది మండపం పక్కన. మొదలుపెట్టేసరికి 10 గంటల 30 నిమిషాలు అవుతుందండి అప్పటికి. మొదలుపెట్టేసరికి పిల్లల క్లాస్ అయిపోయింది. ఇంటికి వెళ్ళిపోయారు. మధ్యాహ్నం 2 అయిపోయిందండి. గీయడం అయితే పూర్తి అయిపోయింది. కానీ మా అమ్మాయికి 3 గంటలకి ఆన్లైన్ ఎగ్జామ్ ఉందండి. వెళ్ళి రాసి వద్దామని మళ్ళీ ఇంటికి వెళ్ళాం. ఎగ్జామ్ రాసేసాక మళ్ళీ గుడికి బయలుదేరదామంటే సరిగ్గా ఎవరో వచ్చారు. 5:30 నిమిషాలకల్లా రంగులు వేయడం అయితే గుడికి వచ్చి మొదలుపెట్టేశామండి. మన రామయ్య కిరీటం ముఖం వేసేసరికి రాత్రి 9 అయిందండి. గుడి కూడా కట్టేశారండి. గుడి 8 గంటలకే కట్టేస్తారు కదా! గుడి కూడా కట్టేశారు. మాకు ఒక లైట్ ఏర్పాటు చేయమని అడిగాం. యాజమాన్యం లైట్ ఏర్పాటు చేశారు. తర్వాత మేము ఇంటికి వెళ్ళలేదు. అసలు వండుకుని తినే టైం కూడా లేదు. అలా అని నేను రాముడిని ఏమీ వేయలేదండి. రంగులు కలిపి మా అమ్మాయికి అందించానంతే. మా వారిని బయట నుంచి టిఫిన్ తెచ్చేయమని అక్కడే తినేసి మాతో పాటు మాకు తోడుగా మా వారు కూడా ఉన్నారండి. అలా ఆ సమయం గడుస్తూనే ఉందండి. మొత్తానికైతే అయోధ్య మందిరం, రాముడిని అయితే మన రాలి కేశవస్వామి ఆలయానికైతే తీసుకొచ్చేసామండి. అప్పుడు టైం ఎంతయిందనుకుంటున్నారు మీరు? మొదలుపెట్టింది 21 తారీఖు, పూర్తి అయింది 22 తారీఖు తెల్లవారుజామున 5 గంటలకండి. అప్పుడు రాముడిని చూసేసరికి 5 గంటలకి ప్రకృతి కూడా చాలా బావుంటుంది గదండీ! ఆ సమయంలో పూర్తయిందండి. రామమందిరంపై ఎగిరే జెండా ఇవన్నీ చూస్తే అద్భుతంగా అనిపిచ్చిందండి. ఎంత ఆనందంగా అనిపిచ్చిందంటే నైటంతా మేము పడ్డ కష్టమేమీ గుర్తులేదండి. చాలా బాగా అనిపిచ్చింది. రాముడి చుట్టూరు రాముడిని ఎవరైనా తొక్కేస్తారేమోనని పూల కుండీలన్నీ తెచ్చేసి గుడి దగ్గరవి చుట్టూరా పెట్టేశామండి. అప్పుడు ఇంటికెళ్ళి 2 గంటలు పడుకుని, మళ్ళీ స్నానం అయ్యి చేసి గోపాలస్వామి గుడికొచ్చి భజనలో పాల్గొన్నామండి. తర్వాత కేశవస్వామి గుడికొచ్చేసి చూసేసరికి లైవ్‌లో మనకి అయోధ్య రామ ఆహ్, బాలరాముడిని ప్రతిష్ఠ జరుగుతుందండి. లైవ్‌లో చూపిస్తున్నారు. అక్కడ చూసి అక్కడికొచ్చిన వాళ్ళంతా ఈ రంగవల్లులతో రామమందిరాన్ని, రాముడిని ఫోటోస్ తీసుకుంటూ చాలా సంతోషంగా తీసుకుంటున్నారండి. చాలా ఆనందం అనిపిచ్చింది. మేము పడిన కష్టమేమీ గుర్తుకు రాలేదు. కానీ ఒకటైతే నిజమండి. రామయ్య ఆశీర్వాదం ఉండబట్టే మా అమ్మాయికి వెయ్యాలన్న ఆలోచన వచ్చింది.
వేయించింది, వేయించుకున్నది ఆ రామయ్యేనండి. అందుకే అంత అద్భుతంగా వచ్చింది. అప్పుడనిపించింది, తండ్రి నీ ఆశీర్వాదం నా కుటుంబంపై, నాపై, నా పిల్లలపై ఉంది తండ్రి. అందుకే ఇంత అద్భుతంగా వేయించుకున్నావు అని అనుకున్నానండి. మన రామయ్య కరుణ మనందరిపైన ఉండాలని కోరుకుంటూ, ఆ రోజు ఈరోజే కనుక ఒకసారి మళ్ళీ గుర్తు చేసుకుని మీకు వినిపించాను. ఈరోజైతే అందరూ దీపాలు పెట్టుకోండి. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. ఇక ఉంటానండి.